భారతదేశ మార్కెట్ లోకి కైనెటిక్ డిఎక్స్ స్కూటర్ తిరిగి వచ్చింది. బట్ ఈసారి ఎలక్ట్రిక్ రూపంలో. ఇక కంపెనీ వాళ్ళైతే ఈ స్కూటర్ ని ఇండస్ట్రీలోనే బెస్ట్ వారంటీ ఆఫర్ చేస్తుందని చెప్తున్నారు. 9 సంవత్సరాల పాటు బ్యాటరీ ప్యాక్ వారంటీ అని చెప్తున్నారు. మరి కైనెటిక్ డిఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, అలాంటి ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రైసింగ్ ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ మండేలా, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. సో ఫస్ట్ మన కైనెటిక్ డిఎక్స్ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డిజైన్ గురించి చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రీవియస్ గా ఏదైతే 2000s లో మనం చూసామో ఇంచుమించుగా అదే డిఎక్స్ వేరియంట్ లాగా అనిపిస్తుంది అనమాట. అయితే ముందు వైపు మనకి హెడ్ ల్యాంప్ ఏదైతే ఉందో పెద్ద హెడ్ ల్యాంప్ అయితే ఆఫర్ చేస్తున్నారు. పైన మనకి కైనెటిక్ అనే ఒక పేరు ఇస్తున్నారు. అది కూడా మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అది కాకుండా మనకి డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే అటు టూ మచ్ స్పోర్టీ కాకుండా అలానే అటు నార్మల్ డిజైన్ కాకుండా ఒక మీడియం డిజైన్ తో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒక ముందు వైపు మనకి 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్రేకింగ్ పరంగా ముందు వైపు డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రేర్ సైడ్ కూడా మనకి 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ ఆఫర్ చేస్తున్నారంటే, కాకపోతే మనకి డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది అడ్జస్టబుల్ సస్పెన్షన్ అనమాట. మనకి బ్రేకింగ్ పరంగా డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే ఈ స్కూటర్ లో మనకి 165 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క మనం మోటార్ కెపాసిటీ కానివ్వండి, టాప్ స్పీడ్ రేంజ్ గురించి తెలుసుకుందాం. బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కైనెటిక్ కంపెనీ వాళ్ళు డిఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 2 వేరియంట్స్ లో ఆఫర్ చేస్తున్నారు. డిఎక్స్ మరియు డిఎక్స్ ప్లస్ అనమాట. మనకి డిఎక్స్ ప్లస్ ఏదైతే ఉందో ది టాప్ అండ్ వేరియంట్, బేసిక్ వేరియంట్ వచ్చి డిఎక్స్ వేరియంట్. కైనెటిక్ డిఎక్స్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 4.8 కిలోవాట్ల పీక్ పవర్ బిఎల్డిసి హబ్ మోటార్ అయితే యూస్ చేస్తున్నారు అనమాట. అదే మనకి డిఎక్స్ వేరియంట్ లో 4.7 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ అయితే యూస్ చేస్తున్నారు. డిఎక్స్ ప్లస్ లో చూసుకున్నట్లయితే 90 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ ఆఫర్ చేస్తున్నారు. డిఎక్స్ వేరియంట్ లో 80 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇందులో వీళ్ళు ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేస్తున్నాం అని చెప్తున్నారు. ఎల్ఎఫ్పి కూడా మనకి 2.6 కిలోవాట్ల ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అని చెప్తున్నారు. ఈ 2 వేరియంట్స్ లో కూడా సేమ్ బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేస్తున్నారు. కాకపోతే మనకి డిఎక్స్ ప్లస్ లో మాత్రం కంపెనీ వాళ్ళు చెప్తుంది 116 కిలోమీటర్ల రేంజ్ అని చెప్తున్నారు. అదే డిఎక్స్ వేరియంట్ లో అయితే మాత్రం 102 కిలోమీటర్ల రేంజ్ ని డిఎక్స్ వేరియంట్ లో ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన ఇంకొక విషయం ఏంటంటే కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒకవేళ మీరు కైనెటిక్ సంబంధించిన డిఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఒక 25 నుండి 30 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ని కాన్స్టెంట్ గా ఇదే స్పీడ్ లో మీరు మెయింటైన్ చేసినట్లయితే కనుక 150 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుందని చెప్తున్నారు. అది సాధ్యమవుతుందో లేదో మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. బట్ ప్రెసెంట్ అయితే కంపెనీ వాళ్ళు చెప్పింది మాత్రం 150 వరకు వస్తుందని చెప్పి ఈ స్పీడ్ లో వెళ్తే వస్తుందని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు ఛార్జ్ చేయడానికి కంపెనీ వాళ్ళు 15 amps ఛార్జర్ అయితే ఇస్తున్నారు అనమాట. ఒక 50% ఛార్జ్ వచ్చి మనకి 2 గంటల్లో ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. 80% వచ్చి 3 గంటల్లో ఛార్జ్ అవుతుంది అని చెప్తున్నారు. ఫుల్ పర్సెంటేజ్ ఛార్జ్ అవ్వాలంటే కనుక 4 గంటల సమయం అయితే పడుతుందని చెప్తున్నారు. మనకి డిఎక్స్ ప్లస్ వేరియంట్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఆన్ బోర్డ్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. అంటే మీకు ఛార్జర్ ఏదైతే ఉంటుందో పెద్ద అడాప్టర్ ఏదైతే ఉంటుందో బై డిఫాల్ట్ గా స్కూటర్ లోపలే ఉంటుంది. జస్ట్ మీరు ప్లగ్ ని పుల్ చేసుకుని ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇది స్పెసిఫిక్ గా డిఎక్స్ ప్లస్ వేరియంట్ లోనే ఇస్తున్నారు. అదే మనకి ఆఫ్ బోర్డ్ ఛార్జర్ వచ్చి డిఎక్స్ వేరియంట్ లో ఇస్తున్నారు. సో మీరు ఛార్జర్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది డిఎక్స్ వేరియంట్ లో. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి రేంజ్, పవర్ మరియు టర్బో అనే 3 మోడ్స్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. దాంతో పాటుగా మనకి హిల్ హోల్డ్ ఫీచర్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. క్రూజ్ కంట్రోల్ వంటి ఫీచర్ కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీకు బిల్ట్ ఇన్ స్పీకర్ కూడా ఇస్తున్నారు అనమాట. మీరు మ్యూజిక్ లాంటిది ప్లే చేసుకోవచ్చు అని చెప్పి కూడా కంపెనీ వాళ్ళు అది చెప్తున్నారు. ఇక స్కూటర్ ముందు భాగంలో మనకి 8.8 అంగుళాల ఎల్సిడి డిస్ప్లే అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. ప్రీవియస్ గా కైనెటిక్ కంపెనీలో అయితే డిఎక్స్ వేరియంట్ పెట్రోల్ వేరియంట్ ఉందో దాన్ని మిమిక్ చేసే విధంగా అలాంటి పెద్ద డిస్ప్లే స్కూటర్ లో అయితే ఆఫర్ చేస్తున్నారు. స్కూటర్ లో మనకి రియల్ రేంజ్ ప్రెడిక్టర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. స్పీడోమీటర్ రీడింగ్ కానివ్వండి, అలానే మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ ఏమేమి మోడ్స్ ఉన్నాయో అయితే డిస్ప్లే అవుతుంది. ఈవెన్ మీరు సీట్ లాక్ అన్లాక్ చేసేది ఏదైతే ఉంటుందో అది కూడా మాకు అక్కడ ఇండికేషన్ అయితే చూపిస్తుంది అనమాట. నాకు ఇందులో కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఏంటంటే, మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ ని పిన్ లాక్ ద్వారా కూడా స్కూటర్ అయితే లాక్ చేయొచ్చు, అన్లాక్ చేయొచ్చు అనమాట. దానికోసం డెడికేటెడ్ గా ఒక లాక్ సిస్టమ్ ఇచ్చారన్నమాట. ఒక 0 to 9 నెంబర్స్ అన్ని కూడా ఉంటాయి. మీరు ఆ నెంబర్ ని ఎంటర్ చేస్తే మీ స్కూటర్ అయితే అన్లాక్ చేసుకోవచ్చు అనమాట. అది కొంచెం యూనిక్ గా అనిపించింది. ఇప్పటి వరకు స్పెసిఫిక్ గా దానికోసం ఒక కీప్యాడ్ లాంటిది అయితే ఎప్పుడు ఆఫర్ చేయలేదు. అది ఎలక్ట్రిక్ స్కూటర్ లో ప్రొవైడ్ చేస్తారు. చూడడానికి కాస్త యూనిక్ గా అనిపించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీకు 37 లీటర్ల బూట్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అంటే మీకు ఒక ఫుల్ హెల్మెట్ కాకుండా కొంచెం గ్రాసరీస్ లాంటివి కూడా మీరు అయితే పెట్టుకునే విధంగా స్పేస్ అయితే ఇస్తున్నారు అనమాట. అలానే మీకు యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇస్తున్నారు. మీ మొబైల్ ఫోన్ అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. అది కాకుండా ఒక బటన్ క్లిక్ చేస్తే మీకు ఫుడ్ ప్యాక్స్ కూడా ఓపెన్ అవుతాయి అనమాట. అలాంటి ఫీచర్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో టెలి కైనెటిక్ ఫీచర్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఇది ఏంటంటే మీకు యాప్ మానిటరింగ్ కానివ్వండి, ఓటీ అప్గ్రేడ్స్ ఏదైతే ఉంటుందో అవి కేవలం మీకు డిఎక్స్ ప్లస్ వేరియంట్ లో మాత్రమే ఇస్తున్నారు. డిఎక్స్ వేరియంట్ లో ఈ టెలి కైనెటిక్ అనే ఫీచర్స్ అనేవి ఉండవు అనమాట. మీకు యాంటీ థెఫ్ట్ అలారం కానివ్వండి, ట్రాక్ మై స్కూటర్ కానివ్వండి, సీట్ ఓపెనింగ్ లేకపోతే క్లోజ్ కానివ్వండి, ఇట్లాంటి ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు రిమోట్ గా ఏదైతే ఆపరేట్ చేసుకోగలుగుతారో ఆ ఫీచర్స్ అన్ని డిఎక్స్ ప్లస్ వేరియంట్ లో మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. నేను దీని గురించి డీటెయిల్ వీడియో కూడా మన ఈవీ కుర్రాడి ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. బట్ ప్రెసెంట్ అయితే టెలి కైనెటిక్ ఫీచర్స్ అయితే మాత్రం డిఎక్స్ ప్లస్ వేరియంట్ లో మాత్రం లభిస్తుంది. బేస్ వేరియంట్ లో మీకు ఇలాంటి స్మార్ట్ ఫీచర్స్ అయితే మాత్రం ఆఫర్ చేయట్లేదు. ఇక చివరిగా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రైసింగ్
ప్రైసింగ్ చూసుకున్నట్లయితే మనకి డిఎక్స్ వేరియంట్ వచ్చి 1,12,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ కి అయితే లాంచ్ చేశారండి. ఇక డిఎక్స్ ప్లస్ చూసుకున్నట్లయితే 1,18,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ కి అయితే లాంచ్ చేశారు. ఇవి పూణే సంబంధించిన ఎక్స్షోరూమ్ కాస్ట్ అనమాట. మేబీ మన తెలుగు రాష్ట్రాలు ఇంకొంచెం ప్రైస్ ఎక్కువ ఉండే అవకాశం ఉండొచ్చు, ఎందుకంటే వీళ్ళ ప్రెస్ నోట్ ఏదైతే ఉందో అక్కడ కేవలం పూణే సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన డీటెయిల్స్ అంటే అక్కడ స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ అడిషనల్ గా ఉంది కాబట్టి మరి ఇక్కడ ఉన్న ప్రైస్ ఎక్కువ అవకాశం ఉండొచ్చు. అది కూడా మనం డెడికేటెడ్ ఈవీ కుర్రాడు ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం ఆ వీడియో గురించి. బట్ ప్రెసెంట్ అయితే 1,12,000 రూపాయలు బేస్ వేరియంట్, టాప్ వేరియంట్ చూసుకున్నట్లయితే 1,18,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే బ్యాటరీ ప్యాక్ వారంటీ ఏకంగా 9 సంవత్సరాలు లేదా 1,00,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ అని చెప్తున్నారు. బట్ ఇక్కడ చిన్న విషయం ఏంటంటే కంపెనీ వాళ్ళు డిఫాల్ట్ గా ఇచ్చేది 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల వారంటీ మాత్రం బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు. బట్ మీరు ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుంటే అప్ టు 9 సంవత్సరాలు లేదా 1,00,000 కిలోమీటర్ల వారంటీ అనేది అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కైనెటిక్ సంబంధించిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన స్పెసిఫికేషన్స్, ప్రైసింగ్ వివరాలండి. ఎవరైనా ఎలక్ట్రిక్ స్కూటర్ ని బుకింగ్ చేసుకుందాం అనుకుంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది. ఆ అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళైతే మీరైతే ప్రీ బుకింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీస్ ఎప్పుడవుతాయి ఈ డీటెయిల్స్ కూడా మన ఈవీ కుర్రాడు ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం వీడియో. ఇది ఓవరాల్ గా కైనెటిక్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ సమాచారం. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రేట్ మాతో షేర్ చేయాలి. స్క్రీన్ పై కనిపించే నంబర్ వాట్సాప్ చేయండి, డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఎంబీఎస్ ఆడియో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.